రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నది. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి గ్యారెంటీలన్నీ కూడా ఈరోజు చెల్లని రూపాయిగా మారిపోయినాయి. ప్రజలకు మభ్యపెట్టి ఓట్లు దండుకున్న తర్వాత ఇవాళ తెప్ప తగిలేసి మాట మార్చేసి ఏ పథకంలోనైనా ఆంక్షలు, పరిమితులు, షరతులు లేదా కూనీ రాగాలు తీస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దయనీయంగా ఉందని తెలియక హామీలు ఇచ్చామని ఒకరు, ఈ పార్టీకి గ్రామాల్లోకి వెళ్తే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ముఖం చూపలేకపోతూ తిరగబడుతున్నారు అని బాహాటంగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నారు. స్పీకర్ గారు కూడా స్వయంగా ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రానికి తెలియకుండా హామీలు ఇవ్వడం వల్లనే ఈ దుస్థితి అని వారు నిస్సహాయత వ్యక్తం చేస్తారు. అందుకనే ప్రజల దృష్టి మళ్లించడానికి అనేక రకాలుగా ప్రజలను ఒకసారి హైడ్రా పేరు మీద, ఒకసారి మూసి ప్రక్షాళన పేరు మీద, మరొకసారి కులగణన పేరు మీద ప్రజలను కులాల పేరు మీద లేదా వర్గాల పేరు మీద ఉసిగొలిపి ఇవాళ పబ్బం గడుపుతున్నారు. చివరికి ఢిల్లీలో కూడా వాళ్ళ ముఖ్యమంత్రి పరిస్థితి ఏ రకంగా దయనీయంగా మారింది. నేను ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అనేక అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా 10 సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వము తెలంగాణకు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ కానీ, నిధులు కానీ, పేదల పథకాలు కానీ, గతంలో మీరు 10 సంవత్సరాలు మీరు కాంగ్రెసు, టీఆర్ఎస్ చెత్త పట్టాలు వేసుకొని ఢిల్లీలో ప్రభుత్వం నడిపారు, రాష్ట్రంలో ప్రభుత్వం నడిపారు. ఎంత నిధులు ఇచ్చారో, ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చారో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. అంతకు రెండింతలు నిధులు మేము తీసుకొచ్చామే కానీ మీరు రాష్ట్రాన్ని పాలించి కేంద్రంలో అధికారంలో ఉండి ఇద్దరు కలిసి కూడా తెలంగాణ భ్రష్టు పట్టించారు. ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాలుగా ఉండే యావరేజ్గా ప్రతి సంవత్సరం రైల్వే అభివృద్ధి కోసం ప్రాజెక్టుకు 800 కోట్లు మహా అంటే ఎక్కువగా ఇచ్చేవారు. ఇది మీ ఘనత. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొన్న, అంతకుముందు బడ్జెట్లో కానీ మొన్న బడ్జెట్లో కానీ ఆంధ్రప్రదేశ్కు 9,500 కోట్లు రైల్వే బడ్జెట్, స్టేషన్లు కానీ, ఎలక్ట్రిఫికేషన్ కానీ, చివరికి మొన్న ఆంధ్రప్రదేశ్కు కొత్త రైల్వే జోన్ ఇచ్చింది బీజేపీ. 9,000 పైచిలు కోట్లు. తెలంగాణకు, ఒక్క తెలంగాణకు మాత్రమే 5,700 కోట్లు 40-60 రైల్వే స్టేషన్ల అభివృద్ధి, మోడర్నైజేషన్ పేరు మీద, ఆధునికరణ పేరు మీద. చివరికి ఇందిరాగాంధీ గెలిచినటువంటి మెదక్ ప్రధానమంత్రి అయినా రైల్వే దిక్కులేదు, వాళ్ళకు స్టేషన్ దిక్కులేదు. కానీ బీజేపీ మోదీ గారు వచ్చిన తర్వాత మొన్న మెదక్ రైల్వే స్టేషను, సిద్దిపేట రైల్వే స్టేషను నిర్మించింది మోదీ ప్రభుత్వం. మొత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ స్థాయిలో ఆధునికరణ కోసం 750 కోట్లు. కొత్తగా చెర్లపల్లి టెర్మినల్, సికింద్రాబాద్ ఒత్తిడి పెరుగుతుందని చెప్పి మొన్ననే దాన్ని ప్రారంభించుకున్నాం. నాంపల్లి రైల్వే స్టేషన్ మళ్ళీ కొత్తగా మొత్తం దాన్ని తొలగించి కొత్త కడుతూ, ఈ రకంగా 40 రైల్వే స్టేషన్లు, 99% ఎలక్ట్రిఫికేషన్ ఈ 10 సంవత్సరాలు. మీరు ఉరగబెట్టింది ఏమిటి అని వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జిల్లాకి రైల్వే స్టేషన్ దిక్కు లేకుంటే 800 కోట్లు మీరు రైల్వేకి ఇస్తే ఇవాళ ఆ రకంగా మేము ఇవాళ నిజామాబాద్ ఇచ్చిన మాట నిలబెట్టుకొని మా పార్లమెంట్ సభ్యుడు అరవింద్
పసుపు బోర్డు తీసుకొచ్చి 40 సంవత్సరాలకు నానుతున్న సమస్య ఇవాళ ఈ నిజామాబాదు ఈ పరిసర ప్రాంతాల్లో ఆర్మూరు కామర్ పసుపు పండించే రైతులకు ఇవాళ పసుపు బోర్డే కాకుండా పసుపు బోర్డు చైర్మన్ కూడా నిజామాబాద్ వాసి ఆర్మూరు వ్యక్తిని ఇవాళ ప్రకటించింది బీజేపీ. ఈ రకంగా తెలంగాణ ప్రజలు బీజేపీని ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎక్కువ గెలిపించకపోయినప్పటికీ కూడా మోదీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఏ రకంగా ఇవాళ వారు తెలంగాణకు కూడా మొన్న అసెంబ్లీలో తీర్మానం చేశారు. పాపం వెంకటరమణారెడ్డి గారు మా మహేశ్వరి ఎంతో గొంతించుకున్న రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం మాకు ఈ బడ్జెట్లో ఏం కేటాయించలేదని చెప్పి ఇవి మచ్చుకు నేను చెప్పినాను. చెప్పుకుంటూ పోతే చాంతాడు అవుతుంది. ఎయిమ్స్ నుంచి మొదలుకుంటే సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ వరకు ఇచ్చింది మేము, మీరు కాదు. నేషనల్ హైవేసే 1,10,000 కోట్లు. మీ జీవిత కాలంలో మొత్తం తెలంగాణలో జాతీయ రహదారులు 2,500 కిలోమీటర్లు వేస్తే 10 సంవత్సరాలు మేము 2,600 కిలోమీటర్లు వేసాం. రైల్వేలు కానీ రోడ్లు కానీ ఎయిమ్స్ కానీ ట్రైబల్ యూనివర్సిటీ కానీ ఇవాళ మూతబడ్డ ఎరువుల కర్మాగారం రామగుండలో 6,000 కోట్లు ఇచ్చి ప్రారంభించి దక్షిణాదికే రైతులకు ఇవాళ ఎరువులు సరఫరా చేసేటువంటి మరి వాళ్ళ ఏ రకంగా భాండారంగా మారిందో ఇది మర్చిపోతున్నారు. కాబట్టి మీరు తీర్మానం చేసి మాకేమీ ఇవ్వలేదని చెప్పి ధర్నాలు చేస్తే ప్రజల దృష్టి మళ్ళించారు మీ వైఫల్యం నుంచి. అసలు మీరు ఈ ప్రభుత్వం ఏ రకంగా మసిబూసి మాటగా చేశారు. ఈ కులగణన పేరు మీద కూడా కులాల మధ్య తగాదాలు పెట్టి అందరినీ వంచారు, అందరినీ మోసం చేశారు. ఎస్సీలను మోసం చేశారు, ఎస్టీలను మోసం చేశారు, బీసీలను మోసం చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.